ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వావిలి లక్ష్మీవారపు నోము కథ. ఒక బ్రాహ్మణుకు 4 కొడుకులు 4 కుమార్తెలుండిరి. ఆఖరి కొడుకునకు తప్ప మిగిలిన వారందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. కడసారి కుమార్తెది పేద కాపురం. ఆమె భర్త నిరుపేద అవటం వల్ల అన్నదమ్ములను తండ్రియు ఆమెను పుట్టింటికి తీసుకుని వెళ్ళలేదు. అందుచేత ఆమె మిక్కిలి విచారిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె కడగొట్టు తమ్మునికి పెళ్లి చేస్తూ ఉన్నారు. పక్క ఇంటి అండే ఉండి వారు ఆమెను పిలవక మిగిలిన వారందరినీ పిలుచుకుని వచ్చారు. ఆమె బిడ్డలు తమను పిలవకపోయినను తాతగారింటికి వెళ్ళి పెళ్లి పనులు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ బిడ్డలను కూడా కసిరి కొట్టారు. అది ఆ ఇంటి పెద్ద కోడలు చూసి తన చిన్నాడపడుచు దరిద్రానికి చింతించి పిండి వంటలకు కడిగిన ఆ బియ్యం నుంచి అడ్డెడు తవ్వెడు తీసి ఒక కొత్త చాటలో పోసాను. తరువాత కడుగని బియ్యం అడ్డెడు తవ్వెడు తీసి ఆ చాటలోనే ప్రక్కన పోసి ఒక వావిలి కొమ్మను క్రొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాదులతో అందించి ఇంకొక పాత చాటను దాని మీద మూత వేసి ఇంటి పక్కన ఉన్న చిన్న ఆడబిడ్డకు గోడ మీద నుంచి అందించింది. ఆ వాయినాన్ని అందుకొనటం వల్ల ఆమెకు సకల సౌభాగ్యాలు కలిగాయి. ఇట్లా ఆమె శ్రీమంతురాలు అవ్వటం వల్ల అందరూ గౌరవిస్తూ ఉన్నారు. కొన్ని దినాలకు ఆమె అన్న కుమార్తె వివాహము చేయటానికి ఆమె సోదరులు ఆమెను స్వయంగా ఆహ్వానించారు. పెళ్లినాడు ఉదయాన ఆమె పుట్టింటికి వెళ్ళను. ఆమెను చూడగానే అందరూ గౌరవించారు. పిండి వంటలు తెచ్చి వడ్డన చేశారు. ఆమె తన నగలను తీసి పీట మీద పెట్టి, ఆభరణములారా మీరే తినండి సుమా అని చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా దారిలో చూసినవారు, ఏమమ్మా పుట్టింటి వారి దగ్గర నుంచి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగారు. అప్పుడు ఆమె, అమ్మలారా, నా వారు నన్ను నా నగలను చూచి పిలిచారే కానీ నన్ను చూచి పిలవలేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు వారందరూ ఆమెకంతటి భాగ్యం ఎలా వచ్చిందని అడుగగా ఆమె తనకు తన పెద్ద వదిన గారు వావిలి గౌరీ నోము వాయనమిచ్చిందని, అందుచేతనే తనకు భాగ్యము వచ్చినదనియు చెప్పారు. అప్పుడు వారందరూ వావిలి గౌరీ నోము వాయనం అందుకున్నంత మాత్రమున అంతటి భాగ్యం అబ్బగా దానిని నోచితే ఎంతటి సిరులు వచ్చునో కానీ అనుకున్నారు. అప్పుడు సరే, ఉచ్చాపనం. మొదటి ఏట ప్రతి లక్ష్మీవారం కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి. రెండవ ఏట ఒక లక్ష్మీవారం నాడు కొత్త చాటలో అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యమును అడ్డెడు తవ్వెడు కడగని బియ్యాన్ని పోసి వాటిలో ఒక వావిలి కొమ్మను క్రొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాదులుంచి ఆ చాటను ఒక పాత చాటలతో మూసి ఒక ముత్తైదువునకు గోడ మీద నుంచి వాయనం ఇవ్వాలి. కథలో లోపమున్నను వ్రతంలో లోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.